అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆయిల్ పామ్లో గానోడెర్మా తెగులు నివారణ, అరటిలో పనామా తెగులు సమగ్ర నివారణ పద్ధతులు, ప్రస్తుతం సాగుకు అనువైన ఏకవార్షిక బహువార్షిక పశుగ్రాసాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లోనూ తెలంగాణలోని ఖమ్మం జిల్లాతో పాటు ఇప్పుడిప్పుడే ఇతర జిల్లాల్లో సైతం విస్తీర్ణం పెంచుకుంటున్న తోట పంట ఆయిల్ పామ్. ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహంతో ఏటికేడాది సాగు విస్తరిస్తోంది. ఒకసారి నాటితే ఏళ్ల తరబడి దిగుబడినిచ్చే ఈ పంట బహు సున్నితమైనది. వర్షాకాలంలో వ్యాప్తి చెందే తెగుళ్లను సకాలంలో నివారించుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో మొవ్వుకుళ్ళు, కొమ్ము పురుగు వంటి చీడపీడలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్న తోటల్లో ప్రస్తుతం గానోడెర్మా తెగులు కనిపిస్తోంది. కొబ్బరిలో కనిపించే ఈ గానోడెర్మా ఇప్పుడు ఆయిల్ పామ్లో కూడా కనిపిస్తోంది. ఈ తెగులు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం తప్పనిసరి. ఆయిల్ పామ్లో గానోడెర్మా తెగులు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా ఉద్యానవనాధికారి వేణు. మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నది 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల ఆయిల్ పామ్ తోట. ఈ తోటలో ప్రతి మొక్కలో అంటే చూసినప్పుడు ఈ గానోడెర్మా లక్షణాలు కనపడ్డాయి. మొదటగా ఈ గానోడెర్మా అనే శిలీంధ్రం వల్ల బేసల్ స్టెమ్ రాట్ అనేది ఆయిల్ పామ్లో రావటం జరుగుతుంది. ఇది ముఖ్యంగా భూమి నుంచి వేరుకి వ్యాపించి దాని ద్వారా కాండం, ఆ తర్వాత పైకి ఆ ఆకుల మీద ఉధృతంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది వ్యాధి స్టార్ట్ అయింది, వచ్చింది అనేది కూడా రైతుకి తెలియదు. ఎందుకంటే ఇది వేరు వ్యవస్థ ద్వారా వెళ్ళేసి కుళ్ళి అంటే 50 నుంచి 60% మొక్క దెబ్బతిన్న తర్వాతే ఈ వ్యాధి లక్షణాలు అనేది బయటకు కనపడతాయి. గానోడెర్మా అనేది వ్యాధి అనేది రావటం జరిగితే మొక్క 43% దాని ఈల్డ్ అనేది దెబ్బతింటుంది. దీని లక్షణాలు గమనించినట్లయితే మొదటగా ఈ గానోడెర్మా శిలీంధ్రం అనేది భూమి నుంచి వేరు వ్యవస్థలోకి ప్రవేశించి దాని తర్వాత అక్కడున్న వేరు కణజాలాన్ని దెబ్బతీస్తుంది. దాంతోపాటు వేరును కూడా కుళ్ళింపజేసి మనమైతే ఎప్పుడైతే పట్టుకుంటామో పొడి లెక్క నల్లగా మారిపోతుంది. కాండంలో కూడా మొత్తం కణజాలాన్ని దెబ్బతీసేసి అక్కడ ఉన్న కుళ్ళింపజేసి స్మెల్ అనే అవకాశం వస్తుంది. కొన్నిసార్లు ఆ కాండం నుంచి కూడా జిగురు లాంటి పదార్థం అనేది బయటికి కనపడుతూ ఉంటుంది. ఆకుల మీద లక్షణాలు చూసుకుంటే చివరున్న ఆకులు మొత్తం వంగిపోయి ఆ పసుపు నుంచి నారింజ రంగులోకి మారి వేలాడటం జరుగుతుంది. కొన్నిసార్లు మధ్యలో ఉన్న ఈనెలు అంటే మధ్యలో ఉన్న మట్ట కూడా తెగి పడిపోవడం జరుగుతుంది. గానోడెర్మా శిలీంధ్ర నివారణకి ముఖ్యంగా మనం చేయాల్సిందిగా మొట్టమొదటగా రైతులు ముందుగా చెట్టును వేరే చెట్టు నుంచి సపరేట్ చేయటం ఒకటి. మనం మొదటగా చెట్టు చుట్టూరు అడుగు వెడల్పు తీసి 3 అడుగులు లోతు తీసేసి చెట్టు వేరే చెట్ల నుంచి దాన్ని సపరేట్ చేసుకోవాలి. దాంతోపాటు ఎక్కడైతే ఈ చెట్టు వ్యాధి ఎక్కువగా అనిపిస్తుందో ఆ చెట్టు చుట్టూరు కూడా వాటర్ అనేది ఇవ్వకుండా ఎక్కువగా వేరే చెట్లకు పాకకుండా చూసుకోవచ్చు. ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వటం వల్ల చెట్టు వేరే చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చనిపోయిన చెట్లు కనపడితే ఈ తోటలు ఇమీడియట్గా
మొత్తం వేరుతో సహా పెకిలించి చేయటం వల్ల దాని యొక్క లక్షణాలు, దాని యొక్క వేరు యొక్క శిలీంధ్రాలు అనేది బయటకు తీయటం జరుగుతుంది. తేలిక నేలల్లో ఎక్కువ వ్యాప్తి చెందటం అవకాశం ఉంటుంది నల్ల నేలలో కంటే కూడా. కాబట్టి ఈ నేలల్లో ముందుగా పచ్చిరొట్టు ఎరువులు ముఖ్యంగా వేసుకోవాలి. పచ్చిరొట్టు ఎరువులైనా మనకి జీలగలు, పిల్లి పెసర వేసుకొని పూత వచ్చే టైంకి ముందు దున్నేసుకుంటే మాత్రం ఆ భూమిలో కర్బన సేంద్రియ పదార్థాలు పెరిగి అందులో ఉన్న సూక్ష్మజీవులు కూడా ఈ శిలీంధ్రాన్ని తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఎప్పుడైతే మనం చెట్టు చుట్టూరు మనం ఇలా చిన్న గుంటగా తయారు చేసుకుంటామో అక్కడ కూడా మనం చెట్టు చుట్టూరు మనం ట్రైకోడర్మా ప్లస్ సుడోమోనాస్ శిలీంద్రనాశకాలు కూడా పశువుల ఎరువులో కలిపి మొక్క చుట్టూరు చల్లుకోవటం వల్ల కూడా దీన్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు. కెమికల్ ట్రీట్మెంట్ వచ్చేసేసి ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసింది, మరి అకార్డింగ్ రీసెర్చ్ ప్రకారం తెలుసుకున్న దాని ప్రకారం ఈ ట్రంక్ ఇంజెక్షన్ ఇవ్వటం కూడా 70% దాకా మనం ఈ గ్యానోడర్మాని నివారించుకోవచ్చు. ఇది ఏ విధంగా చేయాలంటే ట్రంక్ ఇంజెక్షన్ అనేది ముందుగా ఆ మొక్కకి సెలెక్ట్ చేసుకొని, ఏ మొక్క అయితే ఇట్లా మనకి ఇబ్బంది పడుతుందో ఆ మొక్కని సెలెక్ట్ చేసుకొని దాన్ని డ్రిల్ చేయాలా. డ్రిల్ కూడా ఎలా చేయాలంటే 45 degrees యాంగిల్లో మనం డ్రిల్ చేసుకొని, అది కూడా మనకి 16 నుంచి 17 సెంటీమీటర్ల లోతులో డ్రిల్ చేసిన తర్వాత హెక్సాకోనజోల్ని 200 ml వాటర్లో 20 ml మందుని కలిపి సెలైన్ బాటిల్లో నింపి దాన్ని చెట్టు ద్వారా ఎక్కించడం జరుగుతుంది. ఇది కూడా ఆ మొక్కకి లోపలికి వెళ్ళేసి ఆ కణజాలం ఎక్కడైతే దెబ్బ తిన్నదో ఆ శిలీంధ్రం వల్ల దాన్ని రెడ్యూస్ చేసే అవకాశం ఉంది. దీంతో మనకి వితిన్ ది 3 yearsలో మొక్క రికవరీ అయ్యి మంచిగా యథాస్థితికి దిగుబడి ఇవ్వటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పాడికి ఆధారం పచ్చిమేతలు. ప్రతి పాడి పశువుకు రోజుకు 30 నుంచి 40 కిలోల పచ్చిమేతలు అవసరం. ఏడాదంతా కొరత లేకుండా పోషించాలంటే ప్రతి 5 పశువులకు 1 ఎకరం చొప్పున గ్రాసాలు పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పశుగ్రాసాలను కొనుగోలు చేయటం కంటే తమ కమతాల్లో సొంతంగా సాగు చేసుకుని మేపినప్పుడే రైతుకు ఖర్చు తగ్గుతుంది. సొంతంగా సాగు చేసుకుంటే కిలో 3 నుంచి 4 రూపాయల ఖర్చుతో ఉత్పత్తి అయ్యే గ్రాసాలు కొనాలంటే మాత్రం ఖరీదుగా మారుతాయి. గ్రాసాల్లో గడ్డి జాతివి, గింజ జాతివి ఉన్నాయి. అలానే గింజ జాతిలో ధాన్యపు జాతివి, పప్పు జాతివి ఉన్నాయి. 1/3 వంతు పప్పు జాతి గ్రాసాలను కలిపి మేపడం వల్ల పశువుకు మాంసకృత్తులు పుష్కలంగా అంది పాల దిగుబడి బాగుంటుంది. ప్రస్తుతం సాగు చేసుకోదగ్గ మేలైన ఏకవార్షిక, బహువార్షిక పశుగ్రాసాల గురించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పశు వైద్యశాల పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. పాడి రైతులకు ఎక్కువగా ఖర్చు చేసేది పశువులకు పోషణ కొరకు. ఈ పోషణ ఖర్చు తగ్గించుకుంటే పాడి అనేది లాభసాటిగా ఉంటుంది. పచ్చి మేతలు విరివిగా సాగు చేయడం వల్ల పాడి రైతులు పోషణ ఖర్చును తగ్గించుకోవచ్చు. జనరల్గా 5 రకాల మేతలు మనం పాడి పశువులకు ఇస్తాము. దీంట్లో అతి ముఖ్యమైనవి 1 ధాన్యపు జాతి పచ్చిమేతలు, 2వది గడ్డి జాతి పచ్చిమేతలు, 3వది పప్పు జాతి పచ్చిమేతలు, 4వది చెట్టు రకం పచ్చిమేతలు, 5వది అజొల్లా. అలాగే సంవత్సరం వరకే వచ్చే వాటిని ఏకవార్షికాలు అంటారు. 2 ఏండ్లు 3 ఏండ్లు వరకు ఒకసారి వేస్తే వచ్చే వాటిని బహువార్షికాలు అంటారు. ఈ గడ్డి జాతి పచ్చిమేతలలో అతి ముఖ్యమైనది ఇప్పుడు రైతు సోదరులు ఎక్కువగా వేసుకోవాల్సింది సూపర్ నేపియర్ రకం గడ్డి జాతి. ఈ సూపర్ నేపియర్ రకం గడ్డి జాతి అనేది థాయిలాండ్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ గడ్డి జాతిలో దాదాపు 12 నుంచి 15% ఈ క్రూడ్ ప్రోటీన్ ఉంది. ఇది 1 ఎకరాకు 180 నుండి 250 టన్నుల పచ్చిమేత వస్తుంది. అంటే దాదాపు ఇది ఒక కింగ్ ఆఫ్ ద ఫాడర్, అంటే అత్యధికంగా పచ్చిమేత ఇచ్చే పశుగ్రాసం. దాదాపు ఫర్టైల్ సాయిల్స్లో ఇది చాలా ఎర్ర నేలలు, బంకమట్టి నేలలలో ఎక్కువగా వస్తుంది. చౌడు నేలలలో అంత
అనుకూలం కాదు. తర్వాత నెక్స్ట్ వచ్చేది హైబ్రిడ్ నేపియర్. ఈ హైబ్రిడ్ నేపియర్లలో అతి ముఖ్యమైనది APBN1, కో5, కో4, తర్వాత కో2, కో3 ఇలాంటి వెరైటీలు హైబ్రిడ్ నేపియర్లో ఉంటాయి. ఇవి కూడా సూపర్ నేపియర్ లెక్కనే దాదాపు అలాగే ప్రొపగేషన్ చేసుకోవాలి. దీనిలో దిగుబడి అనేది సాయిల్ ఫర్టిలిటీ బట్టి 80 నుంచి 150 టన్నుల వరకు వస్తుంది. నెక్స్ట్ గడ్డి జాతులలో ఎక్కువగా నీరు నిల్వ ఉండే అంటే వాటర్ లాగుడ్ ఏరియాలో ఎక్కువగా సాగు చేసే గడ్డి పారాగడ్డి. దీన్నే బఫెలో గ్రాస్, ఎందుకంటే బర్రెలు ఇష్టంగా తింటాయి పారాగడ్డి. ఈ వాటర్ ఎక్కువగా నిలిచి ఉండే ప్రాంతంలో విపరీతంగా పెరుగుతుంది కాబట్టి బర్రెల కోసం ఇది ఎక్కువగా మనం యూజ్ చేస్తాము. పారాగడ్డిలో క్రూడ్ ప్రోటీన్ అనేది 7 నుంచి 8% ఉంటుంది. ఇది ఒక ఎకరానికి 15,000 స్లిప్స్ను నాటుకోవడం ద్వారా దాదాపు నాటిన తర్వాత 75 రోజులకు ఫస్ట్ కటింగ్ వస్తుంది. ప్రతి 40 రోజులకు నెక్స్ట్ కటింగ్ వస్తుంది. సంవత్సరానికి 7 నుంచి 9 కటింగ్స్ మనం కోసుకోవచ్చు. కాకపోతే శీతాకాలంలో కొంచెం సుప్తావస్థలోకి వెళ్ళి తక్కువ దిగుబడి వస్తుంది. వేరే గ్రాస్లో చూసుకుంటే గిన్నీ గ్రాస్ అనేది కూడా మనం వేసుకోవచ్చు. గిన్నీ గ్రాస్ అనేది కొంచెం డ్రాట్ రెసిస్టెంట్ గ్రాసు, వర్షాభావ పరిస్థితులు తట్టుకునే గ్రాసు. శాండీ సాయిల్ తర్వాత ఆల్కలైన్ సాయిల్స్లో కూడా ఈ గిన్నీ గ్రాస్ను వేసుకోవచ్చు. తర్వాత గింజ జాతి పశుగ్రాసాలలో అతి ముఖ్యమైనది మొక్కజొన్న. ఈ మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్ అనేది ఇది జనరల్గా ఏకవార్షికము, అంటే ఒకటే కటింగ్ వస్తుంది. ఎకరానికి దాదాపు 50 నుంచి 70 టన్నుల పశుగ్రాసం ఇస్తుంది. మొక్కజొన్న అనేది పాడి పశువులకు, ముఖ్యంగా ఆవులకు, HF జెర్సీ ఆవులు పెంచే వాళ్ళు ఇది కంపల్సరీ మొక్కజొన్నని ఈ పశుగ్రాసంలో ఒక భాగంగా చేసుకోవాలి. అయితే ఇది దాదాపు 15 ఫీట్ల వరకు పెరగడం జరుగుతుంది. ఈ ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న ఎకరానికి 15 కేజీల ఆఫ్రికన్ టాల్ వెరైటీ మొక్కజొన్నను విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇంకోటి సైలేజ్ పాతర గడ్డికి చాలా ఉపయోగమైన గడ్డి ఈ ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఈ మొక్కజొన్నలో బహువార్షికాలు మనం చూసుకుంటే CSV 30 mH అనేది ఇది బహువార్షికము. ఒకసారి వేస్తే ఇది దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు కూడా వస్తుంది. ఇది కూడా మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న వేయడం వల్ల పాల దిగుబడి అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే గింజ జాతిలో జొన్నలో కొన్ని ఏకవార్షిక జొన్న రకాలు ఉన్నాయి, కొన్ని ఏకవార్షికాల్లో మల్టీకట్ వెరైటీస్ ఉన్నాయి, తర్వాత బహువార్షిక జొన్న రకాలు కూడా ఉన్నాయి. ఈ జొన్న అనేది ఎకరానికి 10 నుంచి 15 కేజీల విత్తనాలు విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక కట్టు వెరైటీ ఏంటంటే PC6 ఒకటే కట్టు వస్తుంది. అంటే ఎకరానికి ఈ ఒక్క కట్టులనే దాదాపు 30 టన్నుల పచ్చిమేత వస్తుంది. అలాగే 3-4 కోతలు వచ్చే వాట్లల్లో SSG, MP చారి ఇలాంటివి 4-5 కోతలు వస్తాయి. సంవత్సరానికి 50 నుంచి 70 టన్నులు ఈ MP చారి SSG ప్రొడక్షన్ అనేది అంటే ఫాడర్ ప్రొడక్షన్ వస్తుంది. వేసిన తర్వాత 60 నుంచి 75 రోజులలో ఫస్ట్ కటింగు, తర్వాత 40 రోజులకు ఒకసారి నెక్స్ట్ హార్వెస్టింగ్ మనం చేసుకోవచ్చు. తర్వాత పప్పు జాతి రకాలలో అతి ముఖ్యమైన రకం క్వీన్ ఆఫ్ ద ఫాడర్ అనే మనం చెప్పుకునే ఫాడర్ ఏంటంటే ల్యూసర్న్. దీన్నే ఆల్ఫా హే అంటారు. CP క్రూడ్ ప్రోటీన్ అనేది 20 నుంచి 23% ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ కంటెంట్ కానీ దీంట్లో మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అతి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాడి పశువులు పెంచుకునే ప్రతి రైతు ఈ ల్యూసర్న్ అనేది కొద్ది మోతాదులో సాగు చేసుకోవడం వల్ల ప్రోటీన్ను మనం పశువులకు ఇవ్వడం ద్వారా పాల ఉత్పత్తి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ల్యూసర్ను మనం చలికాలంలో, ఎందుకంటే ఎండాకాలంలో వర్షాకాలంలో విత్తినా ఇవి మొలకెత్తవు, కాబట్టి చలికాలంలో విత్తుకోవాలి. ఎకరానికి
8 కేజీల గింజలు ల్యూసర్న్ గింజలు అవసరం అవుతాయి. దీంట్లో ఆనంద్ వెరైటీ చాలా బాగా ఉంటుంది. సంవత్సరానికి 10 కట్టింగ్ల వరకు వస్తుంది. ఎకరానికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. కాకపోతే ఇది ఎక్కువగా మేపుకోవద్దు, ఎందుకంటే ఈ ల్యూసర్న్లో కడుపు ఉబ్బరం కలిగించే కెమికల్స్ ఉంటాయి కాబట్టి 4 నుంచి 5 కేజీల వరకు ఈ పశుగ్రాసాన్ని మనం ఒక పశువుకి మేపుకోవచ్చు. అలాగే పప్పు జాతి పశుగ్రాసాలలో హెడ్జ్ ల్యూసర్ను కూడా అతి ముఖ్యమైనది. బర్సీమ్ కూడా మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ పప్పు జాతి రకాలలో కౌపి, దీన్నే బొబ్బెర అంటారు. ఈ కౌపి బొబ్బెర ఎకరానికి 12 నుంచి 15 కేజీలు వేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరంలో ఇది దాదాపు 50 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే ఎక్కువగా ఈ కౌపీని జొన్నతో పాటు సాగు చేస్తే జొన్న మొక్కలపైకి పాకడం వల్ల గింజ జాతి తర్వాత పప్పు జాతి కలిసి కోసివేయడం వల్ల పశువులు పాల దిగుబడి ఎక్కువగా ఇస్తాయి. అలాగే ఈ స్టైలో అనేది దాదాపు అన్ని నేలలకు ఉపయోగకరము. ఈవెన్ మనము వర్షాకాలంలో వర్షాధారితంగా అంటే గడ్డి మైదానాలలో కూడా ఎకరానికి ఒక 4 నుంచి 5 కేజీలు వర్షం కాలం ముందల చల్లుకోవడం వల్ల ఈ గడ్డి మైదానాలలో కూడా ఈ స్టైలో పెరగడం వల్ల ఈ గడ్డి భూములు సారవంతం కావడమే కాకుండా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉన్న గడ్డి గొర్రెలకు కానీ మేకలకు కానీ పశువులకు కానీ అందుబాటులోకి వస్తుంది. మామూలుగా సాగు చేసే పద్ధతి అయితే ఎకరానికి 3 కేజీల ఈ స్టైలో అనేది విత్తుకోవాలి. ఇది ఎకరానికి దాదాపు 20 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. తర్వాత చెట్టు జాతి రకాలలో మనం అతి ముఖ్యమైనది సుబాబుల్ రకము చెట్టు జాతి. దీంట్లో ఏంటంటే 25% క్రూడ్ ప్రోటీన్ ఉంటుంది. తర్వాత అలాగే సెస్బేనియాని కూడా వేసుకోవచ్చు. అలాగే అజొల్లాలో కూడా హయ్యెస్ట్ ప్రోటీన్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి ఈ అజొల్లా రకం వెరైటీని కూడా రైతు సోదరులు చేసుకోవడం వల్ల ఈ పోషణ ఖర్చును మనం తగ్గించుకోవచ్చు. అయితే అతి ముఖ్యంగా రైతు తన పశువులకు కొన్ని 3 రకాలు అతి ముఖ్యంగా ఈ గడ్డి రకాలు ఉండేటట్లు చూసుకోవాలి. ఒకటి సూపర్ నేపియర్, తర్వాత మొక్కజొన్న, తర్వాత ఈ ల్యూసర్ను. ఈ 3 రకాల గడ్డి వెరైటీసు వేయడం వల్ల పాల దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ 3 రకాలు కంపల్సరీ రైతు సోదరులు సాగు చేసుకొని పాడి ఖర్చును తగ్గించుకోవాలి. అరటి దాదాపు అన్ని జిల్లాల్లోనూ సాగవుతూ అందరికీ మక్కువ ఉండే పండు. అరటి సాగు విస్తీర్ణంలోనూ సాగులోనూ భారతదేశం 2వ స్థానాన్ని ఆక్రమించింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో అరటి సాగవుతున్నప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, గుంటూరు, కర్నూలు, విజయనగరం, రంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది అరటి పంట. అరటికి విపత్తుగా పరిణమించింది పనామా తెగులు. పనామా తెగులుకు పూర్తిగా లొంగిపోయే అమృతపాణి రకంలోనైతే ఈ తెగులును అరికట్టడం కష్టతరంగా మారుతోంది. అసలు పనామా తెగులును గుర్తించడం ఎలా, ఎలాంటి సమగ్ర పద్ధతులతో దీన్ని అరికట్టవచ్చు అన్న వివరాలను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలత నుంచి తెలుసుకుందాం. ఈ పనామా తెగులు ప్రాచీన కాలం నుంచి అంటే 1950-60 సంవత్సరాల నుంచి కూడా బనానా రైతులందరినీ ఇబ్బంది పెడుతూ ఉంది. ఈ తెగులు అనేది ఫిజేరియం ఆక్సిస్పోరం ఫార్మా స్పీషీస్ క్యూబెన్స్ అనే శిలీంధ్రం వలన అరటి మొక్కను ఆశిస్తూ ఉంటుంది. ఈ శిలీంధ్రం ముఖ్యంగా నేల ద్వారా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి మూవ్ అవ్వటం జరుగుతుంది. అలా ఈ శిలీంధ్రం మొక్కను ఆశించినప్పుడు మనకి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముందుగా కింద వరుస ఆకులు అనేవి పసుపు బారి ఎండిపోవటం జరుగుతుంది. తర్వాత కాండం మీద నిలువుగా పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. వీటితో పాటు మధ్య ఆకులు తొడిమ వద్ద ఇరిగిపోయి కాండం చుట్టూ వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇక చివరికి వచ్చేటప్పటికి తర్వాత వచ్చే ఆకులన్నీ
పరిమాణం తగ్గిపోవటంతో పాటు ఆకుల సంఖ్య కూడా తగ్గిపోవటంతో పాటు మొక్క అనేది చనిపోవటం జరుగుతుంది. ఇంకా లోపల ఉండే లక్షణాలు రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇలా చనిపోయిన మొక్కని మనం దుంప తీసి అడ్డంగా చెక్కినప్పుడు ఏంటంటే ఆ దుంపలో నల్లటి వలయంలాగా కనిపిస్తూ ఉంటుంది. వాస్కులర్ బండింగ్ అంటాము, నాలిక కలజాలం. ఇదంతా కూడా నల్లగా మారిపోయి కనిపిస్తూ ఉంటుంది. దుంప అనేది గట్టిగా ఉంటుంది కానీ నల్లని వలయం అనేది మనం గమనించవచ్చు. దీంతో పాటు కాండాన్ని మనం సగం వరకు చీల్చి చూసినట్టయితే కనుక పింకిష్గా ఈ శిలీంధ్రాన్ని మనం గమనించవచ్చు. ఈ లక్షణాలు చూసుకున్నట్టయితే కనుక అది పనామా తెగులుగా రైతులు గమనించుకోవాలి. ఇంకొకటి దుంపకుళ్ళు తెగులు కూడా ఉందండి. దాని లక్షణాలు కూడా కొంచెం ఇలానే ఉంటాయి కానీ అక్కడ మనకి మెత్తబడిపోవటం, దాంతోపాటు కుళ్ళిన వాసన కూడా వస్తుంది. అలా కాకుండా మొక్క గట్టిగా ఉండి కాండం మీద పగళ్ళు, తొడుమ వద్ద ఇరిగి ఏలాడటం, దుంప మీద నల్లటి వలయం ఉండి పసుపు బారడం, ఇలాంటి లక్షణాలు గమనించుకున్నట్టయితే కనుక అది పనామా తెగులుగా రైతులు గమనించుకోవాలి. ఈ తెగులు ముఖ్యంగా రస్తాలికి చెందిన అమృతపాణి వెరైటీ అస్సలు తట్టుకోలేదు. దీంతోపాటు నెల్లూరు అమృతపాణి రకాన్ని సాగు చేస్తూ ఉంటారు కదా, అది కూడా ఈ తెగుల్ని తట్టుకోలేదండి. అమృతపాణితో పాటు బెంగాల్ అమృతపాణి కూడా రైతులు ఇప్పుడు సాగు చేస్తూ ఉన్నారు. ఈ రకం కొంచెం వరకు తట్టుకుంటుందండి, బాగానే ఉంటుంది. ఈ శిలీంధ్రం అనేది నేలలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఈ ససెప్టబుల్ వెరైటీ తట్టుకోలేని రకం ఉన్నప్పుడు వేళ్ళ ద్వారా లోపలికి ప్రవేశించి దుంపలోకి తర్వాత కాండంలోకి ప్రవేశించి మొక్క చనిపోవడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి దీని నివారణకు రైతులు ముందుగా గమనించుకోవాల్సింది ఏంటంటే, మీ పొలంలో కనుక ఈ తెగులు శిలీంధ్రం ఇప్పటి వరకు లేనట్టయితే కనుక పిలకల్ని తెచ్చుకునేటట్టయితే కనుక తెగులు లేని ప్రాంతం నుంచి వెళ్ళి చూసుకుని అక్కడ తెగులు లేదు అనుకున్న తర్వాత మాత్రమే మీరు పిలకల్ని తెచ్చుకోవాలి. టిష్యూ కల్చర్ ద్వారా ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఆశించదు కాబట్టి టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవటం అనేది మంచి పద్ధతి. తర్వాత పిలకల్ని తెచ్చుకున్న తర్వాత పైన కొంచెం చెక్కి వేసి దానిని బ్లైటాక్స్ 5 గ్రామ్ పర్ లీటర్ కలుపుకుని దాంట్లో విత్తన శుద్ధి చేసుకుని ఆ తర్వాత మనం పొలంలో నాటుకోవాలి. తర్వాత తెగులు లక్షణాలు కనుక గమనించుకున్నట్టయితే రసాయనిక మందులు అంతగా పనిచేయవండి. కొంచెం వరకు కార్బండాజిమ్ మందు పనిచేస్తూ ఉంటుంది. అంటే తెగులు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ కార్బండాజిమ్ మందుని మనం 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని 2 నుంచి 7వ నెల వరకు ఈ కార్బండాజిమ్ మందును నెలకొకసారి మనం మొక్క మొదల్లో పోసుకున్నట్టయితే కనుక ఈ తెగులు యొక్క తీవ్రతని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత వచ్చే సీజన్లో రైతులు తప్పనిసరిగా రెసిస్టెంట్ వెరైటీకి వెళ్ళాలండి. అదే అమృతపాణి కానీ లేదు నెల్లూరు అమృతపాణి రకాన్ని ఎంచుకోకూడదు. ఇలా సమగ్రంగా మనం యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే కనుక ఈ పనామా తెగుల్ని మనం నివారించుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.